మహాభారతం 91వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో మార్కండేయ మహర్షి వినిపించిన దుందుమారుని కథను, ధనం కోసం రాజును పొగిడిన ఆత్రిముని కథను, కప్పల యువరాణిని పెళ్లాడిన పరీక్షిత్తు కథను, వామదేవుని వ్యామజాతి గుర్రాలను తిరిగి ఇవ్వక చచ్చిన శలుని కథను చెప్పుకున్నాము. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మార్కండేయ మహర్షి చెప్పిన మరొక కథ. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు చాలా పుణ్యకార్యాలు చేస్తాడు. అతను ఎంత పుణ్యకార్యాలు చేశాడంటే అతడి మరణం తర్వాత సరాసరి స్వర్గంలోకి వెళ్ళగలిగాడు. ఎంతో కాలం ఇంద్రలోకంలోని సమస్త సుఖాలను అనుభవిస్తూ హాయిగా ఉండిపోయాడు. కొంతకాలం తరువాత ఉన్నట్టుండి ఒకరోజు ఇంద్రుని నుండి ఆజ్ఞ వచ్చింది. ఇంద్రద్యుమ్నుడు భూమిపై చేసిందంతా ఖర్చయిపోయింది. పుణ్యానికి సరిపడా సుఖాలు పొందాడు. ఇక ఇతడు ఇక్కడ ఉండడానికి తగినవాడు కాదు. భూమిపైన ఒక్కరు కూడా ఇతని పేరు తలవటం లేదు. అంతా మరిచిపోయారు. ఇక ఇతన్ని తిరిగి భూమిపైకి తోసేయండి అని అంటాడు. దానితో అంతులేని విచారంతో భూమికి తిరిగి చేరాడు ఇంద్రద్యుమ్నుడు. తాను ఎంతెంత పుణ్యాలు చేశాడని, తను చేసిన పుణ్యం అంతా ఇంత తొందరగా ఖర్చయ్యిందా? అలా కాకూడదే అని ఆలోచించుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు. తన గురించి భూమిపైన ఎవరైనా గొప్పగా చెప్పేవారు మిగిలి ఉన్నారా? చూద్దాం అని అనుకున్నాడు. తను భూమిని వదిలి ఎన్నో తరాలు గడిచాయి. అన్ని తరాల క్రితం వారు ఎవరున్నారా అని ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. మార్కండేయ మహర్షి ఒక్కడు ఉన్నాడు. అతనైతే చాలా పురాణ కాలం మనిషి. అతని వద్దకు వెళ్ళి, మహర్షి మార్కండేయ, నేను ఎవరో గుర్తున్నానా అని అడిగాడు. అయ్యో, నీవెవరో నాకు గుర్తులేదు. కాని హిమాలయాల్లోని ఒక కొండపైన ప్రావారకర్ణుడు అను ఒక గుడ్లగూబ ఉంది. అది నాకంటే కూడా వయసులో పెద్దది. మరి అది నిన్ను గుర్తుపట్టగలదేమో అని అన్నాడు. అయితే అది ఉన్న చోటు నాకు దొరకటం చాలా కష్టం. నీవు నాతో వచ్చి ఆ చోటును చూపించవా అని అడిగాడు. దానికి మార్కండేయుడు, అయ్యో, నాకు ఆరోగ్యం సరిగా లేదు. అంత దూరం నీతో రాలేను. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు వాయువేగంతో పరిగెత్తగల ఒక గుర్రంలా మారి మార్కండేయుడిని తీసుకుని ప్రావారకర్ణుడిని చేరుతాడు. ప్రావారకర్ణుడితో, నన్ను నీవు గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. దానికి గుడ్లగూబ చాలాసేపు ఆలోచించి, లేదయ్యా మహానుభావ, లేదు. నీవు నాకు ఎంతకీ గుర్తురావటం లేదు. నాకంటే వయసులో పెద్ద అయిన ఒక కొంగ ఉంది. దాని పేరు నాలీక జంగుడు. అది ఇంద్రద్యుమ్నం అను సరస్సులో నివసిస్తూ ఉంది. దానిని అడిగి చూడు, అది ఏమైనా చెప్తుందేమో అని అంది. నాలీక జంగుడున్న ఇంద్రద్యుమ్నంకు దారి చూపమంటూ మార్కండేయునితో పాటుగా ప్రావారకర్ణుడిని కూడా మోసుకుని పరిగెత్తాడు ఇంద్రద్యుమ్నుడు. ఇంద్రద్యుమ్నం కొలను చేరి, నన్ను గుర్తుపట్టగలవా అంటూ నాలీక జంగుడు అను కొంగను అడుగుతాడు ఇంద్రద్యుమ్నుడు. దానికి ఆ కొంగ చాలాసేపు ఆలోచించి, ఎంత ఆలోచించినా నీవెవరో నాకు గుర్తురావటం లేదు. అయితే నాకంటే వయసులో ఇంకా పెద్దదైన తాబేలు ఒకటి ఉంది. దాని పేరు అకూపారుడు. అతడు కూడా ఈ కొలనులోనే ఉన్నాడు. ఇంత దూరం ప్రయాసపడి వచ్చారు కదా, అతడిని అడిగి చూద్దాం. ఉండండి, అతడిని నేను పిలుస్తాను అని పిలుచుకు వచ్చింది నాలిక జంగుడు అనే ఆ కొంగ. దానిని అడిగాడు, అకూపార తాబేలు మహాశయ, నేనెవరో నీవు గుర్తుపట్టగలవా అని. దానికి ఆ తాబేలు ఇంద్రద్యుమ్నుణ్ణి చూసి కంటనీరు పెట్టుకుని జీరబోయిన గొంతుతో, అయ్యో, ఇంద్రద్యుమ్న మహారాజువి కదా నీవు, నిన్నెలా మర్చిపోగలను? నీ వల్లనే కదా ఇప్పుడు మేము జీవిస్తున్న కొలను ఏర్పడింది. ప్రజలకు ఎన్ని దానాలు ధర్మాలు చేశారని, వారిని కన్న బిడ్డల్లా ఎలా చూసుకున్నావని, ఎన్ని యజ్ఞాలు చేశావని, ఎన్ని యాగాలు చేశావని, ఎన్ని గోవులను దానాలు చేశావని. ఆ గోవులను కట్టివేసిందే ఈ ప్రదేశం. ఆ గోవుల కాలి గిట్టల తాకిడికి ఈ కొలను ఏర్పడింది. అందుకే దీనికి ఇంద్రద్యుమ్నం అనే పేరు వచ్చింది అని చెప్పింది అకూపారుడు అను ఆ తాబేలు. ఇంద్రద్యుమ్నుణ్ణి గుర్తుపట్టిన మరుక్షణం స్వర్గం నుండి దేవతలు దిగివచ్చారు అక్కడికి. ఇంద్రద్యుమ్న, భూమిపై నీ కీర్తి ఇంకా మాసిపోలేదు. అందుకే నిన్ను స్వర్గానికి తీసుకువెళ్ళటానికి వచ్చాము. మనిషి ఇలా ఎంత పుణ్యం చేసుకుంటే స్వర్గంలో అంత ఎక్కువ కాలం ఉండవచ్చు అని నీ వల్ల రుజువయ్యింది. ఇక మాతో స్వర్గలోకానికి రా అని పిలిచారు. దానికి ఇంద్రద్యుమ్నుడు, నాకు దారి చూపడానికి వచ్చిన మార్కండేయ మహర్షిని, ప్రావారకర్ణుడిని
వారి నివాసాలకు చేర్చి వస్తాను అంటూ వారి నివాసాలకు చేర్చి తాను స్వర్గలోకం వెళ్ళిపోయాడు. మార్కండేయ మహర్షి చెప్పిన మరొక కథ. పూర్వం అయోధ్య రాజ్యాన్ని బృహదార్షుడు అను రాజు పాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం పరిపాలించాను. ఇక సంసారిక జీవితం చాలు, అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటాను అంటూ తన కొడుకు కువలయాసుడిని రాజుగా చేసి బయలుదేరుతాడు. కువలయాసుడు మహాబలవంతుడు, సమస్త శస్త్రాస్త్ర విద్యలు నేర్చినవాడు. పైగా అతనికి 21,000 మంది పుత్రులు. అయితే బృహదార్షుడు అడవులకు వెళ్తున్నాడని విన్న ఉదంకుడు అను ఒక ముని అతడిని తపస్సుకు వెళ్లకుండా ఆపడానికి పరిగెత్తుకు వస్తాడు. రాజా, రాజ్యాన్ని ఇంతకాలం ఎంతో ధర్మంతో పరిపాలించావు. ఏ అరాచకం జరగకుండా చూశావు. అలాంటి సమర్థుడవైన నీవు ఇలా అకస్మాత్తుగా అడవుల బాట ఎందుకు పడుతున్నావు? ఇది నీకు తగదు, విరమించుకో అని చెప్తాడు. కాని నా కొడుకు కువలయాసుడు కూడా సర్వసమర్థుడు. అతడు ఇదంతా చూసుకుంటాడు. నేను వెళ్ళే తీరతాను అని అంటాడు బృహదార్షుడు. అప్పుడు ఉదంకుడు, నీకు ఒక విషయం చెప్తాను విను అంటూ, పూర్వం మధుకైటవులు అను రాక్షసులు ఉండేవారు. వారి కుమారుడు దుందుడు. అతడు చాలా బలవంతుడు, గొప్ప పరాక్రమవంతుడు. తపస్సు చేసి బ్రహ్మ నుండి అనేక వరాలు పొందారు. అతడు లోకం మీద పడి ఎంతో అరాచకం సృష్టించేవాడు. అతడిని దేవతలు, గంధర్వులు, యక్షులు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అతడు నా ఆశ్రమానికి దగ్గరలో ఇసుకలో ఒక సొరంగం ఏర్పాటు చేసుకుని అందులో దూరి నిద్రిస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి బయటికి వస్తాడు. అతడు బయటికి వచ్చినప్పుడు ఇసుక ఎగజిమ్మి ఆకాశాన్ని కప్పుతుంది. ఆ ప్రాంతంలోని కొండలు, అడవులు 7 రోజులు కంపిస్తాయి. అతని నోటి నుండి భయంకరమైన మంటలు వెలువడి దగ్గరలో ఉన్నవారంతా దహనం అవుతారు. అతను మాకు పెద్ద పీడగా తయారయ్యాడు. నీవు ఆ ప్రాంతం రాజువు. అతడిని అంతం చేసే అధికారం నీకు ఉంటుంది. నీవు అంతటి బలశాలివి కూడా. ఇంకో విషయం ఏమంటే, దుందుడిని ఎవరైతే చంపడానికి బయలుదేరతారో అతడికి తన బలాన్ని ప్రసాదిస్తానని విష్ణుమూర్తి గతంలోనే చెప్పి ఉన్నాడు. కాబట్టి నీవు వెళ్ళి ముందుగా వాడిని అంతం చెయ్యి. తర్వాత అడవులకు వెళ్ళు. ప్రభువుగా నీ కర్తవ్యం అని చెప్తాడు ఉదంకుడు. దానికి బృహదార్షుడు, నేను తపస్సుకు వెళ్లడానికై అన్ని విధాలుగా నిర్ణయం తీసుకుని ఉన్నాను. కాని నా కుమారుడు అయిన కువలయాసుడు కూడా గొప్ప వీరుడు. ఇతడు నీవు చెప్పిన పనిని చేయగల సమర్థుడు. ఇతడిని నీకు అప్పగిస్తున్నాను. ఇతడు నీ పనిని చేసి పెడతాడు అంటూ ఉదంకుడు చెప్పినట్టుగా దుందుడు అను రాక్షసుడిని అంతం చేయమంటూ కువలయాసునికి ఆజ్ఞను ఇచ్చి తాను వనాలకు వెళ్లిపోయాడు బృహదార్షుడు. తర్వాత కువలయాసుడు తన 21,000 మంది కుమారులను వెంట తీసుకుని ఉదంకుడిని ముందుంచుకొని దుందుడు ఎక్కడైతే ఇసుక సొరంగంలో నిద్రిస్తూ ఉన్నాడో అక్కడికి చేరాడు. 21,000 మంది అయిన కువలయాసుని కొడుకులు ఆ ఇసుక తెన్నెలను 7 రోజులు త్రవ్విపోశారు. 7 రోజులకు సొరంగం లోపల దుందుడు కనిపించాడు. దుందుడు పీల్చే గాలిలోంచి మంటలు లేచి ఆ ప్రాంతం అంతా తగలబడసాగింది. అయినా కూడా దుందుడు ఇంకా నిద్ర నుండి లేవలేదు. దానితో కువలయాసుని కొడుకులు అంతా కలిసి తమ వద్దనున్న ఆయుధాలతో వాడిని చాలాసేపు కొట్టారు. చివరికి దుందుడు లేచి ఆవలించి ఒళ్ళు విరుచుకున్నాడు. అతని ఆవలింతలోంచి భీకర దావాలనం వెలువడి కువలయాసుని కొడుకులు అందరూ కాలి బూడిద అయ్యారు. అందులోంచి దుడాసుడు, కపిలాసుడు, భద్రాసుడు అను 3 మాత్రమే మిగిలారు. అది చూసిన కువలయాసుడు వారుణాస్త్రం విడిచి ఆ మంటలను చల్లార్చాడు. దుందుడు తన పైకి వచ్చిన కువలయాసుడిని చూసి భయంకరంగా విజృంభించాడు. ఇద్దరికీ మధ్య భీకరమైన పోరు జరిగింది. చివరికి కువలయాసుడు బ్రహ్మాస్త్రం లాంటి ఒక అస్త్రాన్ని వదిలాడు. ఆ అస్త్రం దెబ్బకు దుందుడు బూడిద కుప్పలా మారాడు. అప్పుడు ఆకాశం నుండి దేవతలంతా వచ్చి, ఎప్పటి నుంచో మాకు శత్రువులా ఉన్న దుందుడిని చంపావు. కాబట్టి నీవు ఇప్పటి నుండి దుందుమారుడు అని పిలువబడతావు అని, ఎంత కష్టం కలిగినా నష్టం కలిగినా ప్రజల రక్షణ కొరకు పాటుపడిన నీవు భావితరాలకు ఆదర్శనీయుడివి అని దీవెనలు ఇచ్చారు. మార్కండేయుడు ధర్మరాజాదులకు చెప్పిన మరొక కథ. పూర్వం విష్ణువు వలన జన్మించిన మధుకైటవులు అనే 2 రాక్షసులు ఉండేవారు. వారు ఎవరి వల్ల తాము ఈ లోకంలోకి వచ్చారో వారిని మరచి, వారికంటే తామే గొప్పవారము, బలమున్నవారము, తమను ఎదిరించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు అనే గర్వంతో విర్రవీగేవారు. వారి కాలానికి
భూమి అంతటా సముద్రం మాత్రమే ఉండేది. ఎక్కడ అంగుళం నేల అన్నదే లేకుండా ఉండేది. వారు సముద్రంపై తిరుగుతూ ఒకసారి ఆదిశేషుడు పాన్పుగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని అతని బొడ్డులోంచి వెలిగి వచ్చి పూచిన తామర పువ్వులో ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూశారు. బ్రహ్మను హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు మయుదుకైటవులతో, ఎందుకు మీరు బ్రహ్మను బాధిస్తారు? మీరు మహావీరులని, ఎదురులేని పరాక్రమవంతులని నాకు తెలుసు. మీ పరాక్రమం నాకు సంతృప్తిని కలిగించింది. మీకు వరాలు ఇస్తాను, కోరుకోండి అని అడిగాడు. దానికి మధుకైటవులు పెద్దగా నవ్వి, భలే భలే, మాకు వరాలిచ్చేంతటి వాడివా నీవు? పో పో, నీకే మేం వరాలిస్తాం. కాని ఏం కోరుకుంటావో కోరుకో, చూద్దాం అని అన్నారు. దానికి చతురుడైన మహావిష్ణువు, మరి మాట తప్పరుగా అని అడిగాడు. మాట తప్పడం మా నెత్తురులో లేదు, నిర్భయంగా అడుగు అన్నారు మధుకైటవులు. అయితే అడుగుతున్నా చూడండి. మీరు లోకాలన్నింటినీ హింసగా మార్చారు కాబట్టి మీరు నా చేతిలో చావండి అని వరం అడిగారు. దానికి వారు చాలాసేపు ఆలోచించి, జనార్దన, అలా అడిగావా? హాస్యానికి కూడా మేము అబద్ధం చెప్పము. అలా చెప్పే బలహీన పీనుగులం కాదు. మేము నీవు కోరిన వరాలను ఇస్తున్నాం, కాని మమ్ములను నీరులేని ప్రదేశంలో మాత్రమే చంపాలి అని వరమిచ్చారు. అయితే ఆ కాలానికి ఎక్కడ అంగుళం నేల కూడా లేదు కదా. అప్పుడు మహావిష్ణువు వారిని ఎత్తి ఆయన తొడపై వారి తలలను ఉంచి సుదర్శన చక్రంతో ఖండించాడు. అంతటితో వారు అంతమయ్యారు. ఎంతటి వారైనా అహంకారం తలకెక్కితే తలలు తెగుతాయి అని మధుకైటవుల కథ చెప్తుంది అంటూ చెప్తాడు మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి చెప్పిన మరొక కథ. పూర్వం కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు పొద్దస్తమానం వేదాలు వల్లవేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తూ కూడా ఉండేవాడు. అతడు ఒకసారి చిన్న గ్రామానికి సమీపంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో చెట్టుపైన కొన్ని కొంగలు వచ్చి చేరాయి. అందులో ఒక కొంగ రెట్టవేసింది. ఆ రెట్ట సరిగ్గా వచ్చి తపస్సు చేసుకుంటున్న కౌశికుని తలపైన పడింది. దానితో అతనికి విపరీతమైన కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. తన ఎర్రబడిన కళ్ళతో ఆ కొంగను తీవ్రంగా చూశాడు. ఎంతో కొంత తపస్సు చేసిన వాడు కదా. ఆ శక్తి చూపుల్లో చేరి ఆ కొంగ కాలి బూడిదయ్యింది. కాని కొంతసేపటి తరువాత తాను చేసిన పనికి తానే, అయ్యో, నేను ఎంత దయలేని వాడిని, పాపం ఆ కొంగ ఎంతటి అల్పజీవి, దానికి తెలుసా ఇలా చేయకూడదు అని, ఛ, అలా దానిని కాల్చి ఉండకూడదు అంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత సాయంత్రం వేళకు లేచి ఆ గ్రామంలోకి భిక్షకు వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని అడిగాడు. ఆ ఇంటి ఇల్లాలు అతని అరుపు విని వచ్చి చూసి అతనికి భిక్షను ఇవ్వడానికి వేగంగా ఇంటిలోకి వెళ్ళింది. కాని ఇంతలో ఆమె భర్త, ఆకలి ఆకలి, విపరీతమైన ఆకలిగా ఉంది, వెంటనే వడ్డించు అంటూ ఆకలితో తూలిపోతూ వచ్చాడు. పొద్దుగూకులు విపరీతమైన కష్టం చేసి వచ్చాడేమో, తట్టుకోలేని ఆకలితో ఉన్నాడని అతడు ఆమె తన భర్తకు స్నానానికి నీళ్లు తోడి స్నానం చేశాక తుడుచుకోవడానికి తుండుగుడ్డ ఇచ్చి తర్వాత అతనికి పీట వేసి భోజనం పెట్టి భోజనం చేశాక ఆకు వక్క ఇచ్చి అతనికి కాళ్ళు పట్టింది. తర్వాత ఆమె భర్త నిద్రపోయాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమెకు, బయట భిక్ష అడిగిన సాధువును అక్కడే ఉండమన్నానని. వెంటనే అతనికి భిక్ష తీసుకుని బయటకు పరిగెత్తింది. తనను బయట నిలబెట్టి ఇంత ఆలస్యం చేసిందని ఆగ్రహానికి గురి అయి కళ్ళు ఎర్రబడి ఆ కన్నులతో ఆ ఇంటి ఇల్లాలిని చూశాడు. కౌశికుడు, ఇంత ఆలస్యమా, ఎంత పొగరు నీకు అని అరిచాడు. దానికి ఆమె, నా భర్త చాలా ఆకలితో వచ్చాడు, అతని ఆకలి తీర్చి సేవ చేసి వచ్చాను, ఆలస్యానికి క్షమించండి అని అంది. దానికి మరింత కోపించిన కౌశికుడు, నీ భర్త అంటే నీకంత గొప్ప? మేధావులం మునులమైన మేము తక్కువ? మా మునుల కోపం సంగతి నీకు తెలియదేమో. మునులు కోపిస్తే అగ్నిజ్వాలలు లేస్తాయి. ఇంద్రుని లాంటి వారు కూడా మాకు పాదపూజ చేస్తారు తెలుసా అని అరిచాడు. అయ్యా, మునులు పూజనీయులు, నాకు తెలుసు. దుర్వాసుడు ఆగ్రహించి సముద్రం నీటిని తాగడానికి పనికిరాకుండా శపించిన కథ నాకు తెలుసు. శుక్రాచార్యుడు దండకారణ్యాన్ని కాల్చిన కథ కూడా నాకు తెలుసు. అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుణ్ణి మింగి జీర్ణం చేసుకున్న కథ నాకు తెలుసు. తెలిసి
మునులను అగౌరవపరిచి శాపాల పాలు అయ్యేంత మురుకురాలిని కాను. అయ్యా కౌశికముని, భార్యకు భర్తే ప్రత్యక్ష దైవం అని మీ పూజ్యులు చెప్పిన మాటే కదా. నా భర్తను సేవించటమే మొదటి కర్తవ్యం కదా. అందుకే ఆయనను ముందుగా సేవించాను. అయ్యా, ఈ మాత్రం ఆలస్యానికి అంతగా ఆగ్రహించావు. మునులు సాధు ప్రవర్తన కలిగి ఉండవలసిన వారు. ఈ మాత్రం కోపాన్ని అణుచుకోలేని వారు మునులు ఎలా అవుతారు? అయ్యా, క్రోధం, మోహం అనే ఇద్దరు భయంకర రాక్షసులు మనిషిని నిరంతరం కాలుస్తూ ఉంటారు. వారిని అణచివేయగలవాడే కదా బ్రాహ్మణుడంటే. హింసకు దూరంగా ఉండేవాడు, తల్లిదండ్రులను సదా సేవించేవాడు, ఇంద్రియాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచగలిగేవాడు, యజ్ఞం చేయించటం, వేదాలు అధ్యయనం చేయటం, యోగులకు దానం చేయటం, దానాన్ని స్వీకరించటం అనే 6 కర్మలను చేసేవాడే కదా బ్రాహ్మణుడు అంటే. అయ్యా, వేదాలు ఏమని చెప్పాయి? ఆర్జవము అంటే సరైన ప్రవర్తన, క్షమము అంటే ఇంద్రియ నిగ్రహము, అధ్యయనం అనేవి గొప్ప ధనాలు అని చెప్పలేదా? ఇవి తెలియదా? తెలిస్తే అంత కోపం ఎలా వస్తుంది? కోపం వచ్చి ఒక కొంగను కాల్చావు పాపం. తిరిగి ఇక్కడ అదే కోపంలో నన్ను కూడా కాల్చాలని చూశావు. కాని నేను కొంగను కాను. నీకు వేదాలు వల్లెవేయటం తప్ప అందులోని విషయ జ్ఞానం లేదు. అందుకని నీవు మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ ధర్మవ్యాధుడు అని అతను ఉంటాడు. వెళ్ళి అతన్ని కలువు. అతను అరటి తొక్క వలచి పండు నోట్లో పెట్టినట్టుగా నీకు వేదాల సారాంశం తెలియజేస్తాడు అని చెప్తుంది. కౌశికుడు కొంగను కాల్చిన సంగతి దివ్య దృష్టితో తెలుసుకున్న ఆమె జ్ఞానానికి, ప్రాతిపత్యానికి ఆశ్చర్యపోయి నమస్కరించి సెలవు తీసుకుని ధర్మవ్యాధుడిని కలుసుకోవడానికి మిథిలా నగరం వెళతాడు. ధర్మవ్యాధుడు ఒక మాంసం అమ్ముకునే అంగడిలో మాంసం అమ్ముతూ ఉంటాడు. అతని చుట్టూ కొనుగోలుదారులు మూగి ఉంటారు. ఆ దృశ్యం చూసి ముక్కు మూసుకుని దూరంగా నిలబడి ఉంటాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు మాంసం అమ్మే పని పూర్తి చేసుకున్న తరువాత తానే వచ్చి కౌశికుడిని కలిసి, కౌశిక మహాశయ, ఆ పతివ్రత తల్లి నిన్ను పంపించింది కదా, కొంగను కాల్చావని నీకు ధర్మోపదేశం కూడా చేసింది కదా అని అంటాడు. కౌశికుడు మరోసారి అదిరిపోయాడు. కొన్ని యోజనాల దూరంలో జరిగిన సంగతి ఇతనికి ఎలా తెలిసింది? చూస్తే ఇతను మాంసం అమ్ముకునే ఒక నీచ వృత్తిలో ఉన్నాడు, బ్రాహ్మణుడు కూడా కాదు అని అనుకున్నాడు. ధర్మవ్యాధుడు కౌశికుడిని తనతో రమ్మంటూ తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కౌశికుడు అడిగాడు, నీవు వేదాల సారాంశం చెప్తావని ఆ ఇల్లాలు నీ వద్దకు పంపించింది. కాని నీవు చూస్తే మాంసం అమ్ముకునే వృత్తి చేస్తున్నావు. జీవహింస పాపం అని నీకు తెలియదా అని అడిగాడు. అయ్యా కౌశిక, బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రియులకు దండనాధికారం, వైశ్యులకు వ్యాపారం చేయటం, శూద్రులకు సేవలు చేయటం, మాకు మాంసం అమ్ముకోవటం అనేవి కాలం నిర్ణయించిన పనులు. పైగా ఈ రాజ్యపురాజు జనకుడు ఎవరు చేయవలసిన పనిని వారు చేసేలా చట్టం చేశాడు. అది తప్పితే నేరం కిందకు వస్తుంది. అది తప్ప మిగతా జీవితం అంతా ఒక మునిలా గడుపుతాను. మంచిని ఆలోచిస్తాను, మంచి పనులు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, ఒక్క అబద్ధం కూడా చెప్పను, శుచి శుభ్రతలను పాటిస్తాను. ఇవే కదా బ్రాహ్మణ లక్షణాలు అంటే. అయితే మనం పండ్లను కోసేటప్పుడు, చెట్లను కొట్టేటప్పుడు ఎన్నో జీవులు చనిపోతాయి. నీటిని తాగేటప్పుడు, గాలిని పీల్చేటప్పుడు కూడా కోట్లాది జీవులు చనిపోతాయి. అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు మరెన్నో జీవులు చనిపోతాయి. అవి అన్నీ ఎలా హింస కాదో ఇది కూడా అలాగే హింస కాదు. నడవటం కోసం, గాలి పీల్చటం కోసం, ఆఖరకు బ్రతకడం కోసం ఈ హింస తప్పదు కదా. ఇదే సృష్టి నియమం అంటూ వేదాలలోని సమస్త సారాన్ని కౌశినికి వివరిస్తాడు ధర్మవ్యాధుడు. తర్వాత తాను ఈ మాంసం అమ్ముకునే వృత్తిలో ఎలా పుట్టాడో ఆ పూర్వజన్మ కథను కూడా ఇలా చెప్తాడు. గత జన్మలో నేను బ్రాహ్మణుడిని. వేదాంగాలు కంటతా నేర్చాను. అయితే నాకు ఒక రాజకుమారుడితో స్నేహం ఉండేది. నేను కూడా అతడితో అడవికి వెళ్లి బాణవిద్య నేర్చుకుని వేటాడేవాడిని. అలా ఒకసారి నేను పొదల చాటున ఉన్నది జింక అనుకొని బాణం వదిలాను. కాని అక్కడ ముని ఉన్నాడు. అతనికి బాణం గుచ్చుకొని నొప్పితో అరిచాడు. ఆ అరుపులు విని నేను వెళ్లి అతడిని రక్షించే ప్రయత్నం చేశాను. అప్పుడు ఆ ముని, బ్రాహ్మణుడివై ఉండి ఇలా బాణం వేసి నా ప్రాణం తీస్తున్నావు. కాబట్టి వచ్చే జన్మలో నీవు వేటగాడివై పుడుదువుగాక అని శపించాడు.
ఆయన్ని శాపం వెనక్కి తీసుకోమని ప్రార్థించాను. తప్పుకు శిక్ష లేకుంటే తప్పు చేయటం లోకానికి అలవాటవుతుంది అని అన్నాడు ఆ ముని. ఆ తర్వాత ఆ ముని చావలేదు గాని నేను ఇలా మాంసం అమ్ముకునేవాడిలా జన్మించాను అని చెప్పి నాతో రా అంటూ ఆ ఇంటిలోని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు ధర్మవ్యాధుడు. అక్కడ ధర్మవ్యాధుని తల్లిదండ్రులు చాలా ముసలివాళ్లు ఉన్నారు. అక్కడ వారికి సకల సౌకర్యాలు కల్పించబడి ఉన్నాయి. వారిని చూపిస్తూ నా పాలిట దేవుళ్ళు ఈ తల్లిదండ్రులే. నాకు వేరే ఏ దేవతలు తెలియదు. నా భార్య పిల్లలతో కలిసి వీరిని సేవిస్తూ ఉంటాము. వీరిని సేవించటమే నేను చేసే యజ్ఞం అని భావిస్తాను. పుణ్యం కావలసిన వాడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఈ 5గురిని పూజించాలి అంటూ అనేక విధాలుగా ధర్మం గురించి, మంచి చెడుల గురించి, ఆత్మ పరమాత్మల గురించి వివరంగా చెప్పి నీ తల్లిదండ్రులు నీ కోసం చూసి చూసి గుడ్డివాళ్ళయ్యారు. వెళ్ళి వారిని సేవించు. అదే వేదాంత సారం అని చెప్పాడు. ఒక మాంసం అమ్ముకునేవాడికి ఇంతటి జ్ఞానమా? బ్రాహ్మణుడైతే ఏమిటి, ఎవడైతే ఏమిటి, పేదవాడా, ధనికుడా, బ్రాహ్మణుడా, శూద్రుడా అన్నది జ్ఞానమే నిర్ణయిస్తుంది గాని కులం కాదు అని అర్థమయ్యింది కౌశికునికి. అతను ధర్మవ్యాధునికి ఎంతో గౌరవంగా నమస్కరించి సెలవు తీసుకుని వెళ్ళి తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ జీవించసాగాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజాదులకు వినిపించిన మరొక చిన్న కథ. అంగీరసుడు అనే అగ్ని గురించి. అగ్నిదేవునికి ఒకసారి దేవతల మీద చాలా కోపం వస్తుంది. అందరూ యజ్ఞాలు, హోమాలు చేయటం, అందులోని హోమ ద్రవ్యాలను హవిస్సు రూపంలో మోసుకు వెళ్లి దేవతల ఆకలి తీర్చటం మానివేస్తాడు. వెళ్లి ఒక మహా అరణ్యంలో భీకర తపస్సు చేయటం ప్రారంభిస్తాడు. కొంతకాలం అలా గడిచిపోతుంది. అగ్నిదేవునికి అనిపించింది, ఇలాగే తాను ఇక్కడే ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ నా స్థానంలో మరొకరిని బ్రహ్మ ఏర్పాటు చేస్తాడేమో, ఉన్న ఉద్యోగం కాస్త పోతుందేమో అని భయపడతాడు. వెంటనే త్వరగా వెళ్లి ఉద్యోగం కాపాడుకుందాం అనుకుని తపస్సును మానివేసి అక్కడకు వెళతాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. అగ్ని వెళ్లేసరికి బ్రహ్మదేవుడు అంగీరసుడు అనే అతడిని అగ్ని స్థానంలో నియామకం చేశాడు. దూరం నుండే అది చూసి చేసేదేమీ లేక వెనుతిరిగాడు అగ్నిదేవుడు. అగ్ని రావటం, దూరం నుండి చూడటం, వెనుతిరిగి వెళ్లిపోతూ ఉండటం గమనిస్తాడు అంగీరసుడు. వెంటనే పరిగెత్తుకు వెళ్లి ఆయనకు అడ్డుగా నిలిచి, మహానుభావా, ఇలా వచ్చి వెళ్లిపోతున్నావేమిటి అని అడుగుతాడు. బ్రహ్మ నా స్థానంలో నిన్ను నియమించాడు కదా, నేను చేసేదేముంది, అందుకే వెళుతున్నా అని అంటాడు అగ్ని. అదంతా ఏమీ లేదు, వచ్చి ఎప్పటిలా నీ ఉద్యోగంలో నీవు చేరిపో. ఈ పదవిలో ఉండటానికి నాకు భయంగా కూడా ఉంది అని ఆహ్వానిస్తాడు. దానికి అగ్ని, కొంతకాలం నా పదవిని వదులుకున్నందున నా సామర్థ్యం అంతా మర్చిపోయి ఉంటారు. ఈలోగా నీవు కూడా ఈ పదవిలో బలపడి ఉంటావు. ఇక నీవే ఉండు, నేను వెళ్ళిపోతాను అని అంటాడు. కాని అంగీరసుడు అతడిని వెళ్ళనీయకుండా ఆపి తన స్థానాన్ని తాను పొందమని బలవంతం చేస్తాడు. అప్పుడు అగ్ని, అలా అయితే సరే, నీవు ప్రథమాగ్నిగా అలాగే ఉండు, నేను ప్రాజపత్యాగ్నిగా 2వ స్థానంలో ఉంటాను అని అన్నాడు. కాని అంగీరసుడు అందుకు కూడా అంగీకరించకుండా, నీవే ప్రథమాగ్నిగా ఉండు, నన్ను నీ కొడుకుగా భావించు, నేను ప్రాజపత్యాగ్నిగా 2వ స్థానంలో ఉంటాను అంటూ బలవంత పెడతాడు. అగ్ని అందుకు ఒప్పుకుంటాడు. తరువాత అంగీరసుడికి 7 కొడుకులు, 7 కుమార్తెలు పుడతారు. బృహస్పతి వారందరిలోకి అతి ముఖ్యుడు. ఇలా అతని వంశంలోని వారు చాలా మంది అగ్నులు అయ్యారు. ఇది అగ్నిదేవుని కథ అంటూ వినిపించాడు మార్కండేయ మహర్షి. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.